కూడా అడగలే. బహిరంగ చర్చకి సిద్ధం అన్నాడు, సిద్ధం అని చెప్పాం, తోకముడిచి పారిపోయాడు. ఈరోజు ఆయన ఎంతలా అభివృద్ధి చేశాడనేటువంటిది విరుగురు దగ్గర నుంచి ఆ రోడ్లో వస్తుంటే నేను హయాంలో రోడ్లు వేయిస్తే మోకోట్ల గొంతులు ఉన్నాయి. కారణం ఏంటంటే దొంగతనంగా ఇసుక తరలించడానికి భారీ లారీలతో అక్కడి నుంచి మీరు తరలించారు కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా నీ దోపిడీ జరిగిందనేటువంటిది ప్రజలకు వివరించడంతో పాటు వాటి మీద విచారణ కూడా జరిపిస్తాం. ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రకృతి సహజ సంపదని కొల్లగొట్టారో వాళ్ళందరినీ నీకు ధైర్యం ఉంటే ఇక్కడ మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆ ఇసుక రీచ్ దగ్గరికి రా, ఆ రీచ్ దగ్గర నుంచి ఆ రీచ్ దగ్గర ఇచ్చే దారిలోకి రా, ఎంత దారుణంగా ఉండే నీకు చూపిస్తారు మా కార్యకర్తలు, మా నాయకులు వచ్చి. కాబట్టి ఏదో మాట్లాడి వెళ్ళడం కాదు. ఏ గ్రామంలోనైనా సరే మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అవినీతి, ఈ రెంటి మీద నువ్వు తోక ముడిచిపోకుండా ఎవరో ఒకరు వస్తారనేటువంటి విధంగా కాకుండా ధైర్యం ఉంటే చెప్పినటువంటి వాడు మోటుకోవాలి, చెప్పనటువంటి వాడు గమ్ముగా మూసుకొని ఉండాలి. అటు కాకుండా నువ్వు మాట్లాడి తీరా మేము సిద్ధమని ప్రకటించిన తర్వాత నువ్వు పత్తా లేకుండా పోయి అలా వాడు వస్తాడు, ఇలా ఈడు వస్తాడు. అధికారులు ఏంది వచ్చేది? అధికారులు ఇప్పుడు రారు. అధికారులు పిలిపిస్తారు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు పిలిపిస్తారు. పిలిపించి లెక్క కట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఆ తప్పులు కూడా లెక్క కట్టి వాటికి ఏటువంటి చర్యలు తీసుకోవాలో రేపు విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద. అప్పుడు నువ్వు పంపించబడలే, నువ్వు రాబడలే, మేము మాట్లాడబడలే, మాతో మాట్లాడబడలే. పిలిపించాల్సిన వాళ్ళు పిలిపిస్తారు, సమాధానం చెప్పాల్సిన దగ్గర సమాధానం చెప్తారు. అన్ని దాని మీద ఏమేమి చర్యలు ఉంటాయనేటువంటిది అన్నీ కూడా భవిష్యత్తులో అందరూ చూస్తారు, రైతులు, ప్రజలు. కాబట్టి అభివృద్ధి చేయలేనటువంటి వాడు, చేతకానటువంటి వాడు మాటలు మాట్లాడకూడదు. మాటలు మాట్లాడినటువంటి వాడు మాట మీద నిలబడగలగాలి. నేను అడుగుతున్నా, దా పోదామని చెప్పి నేను ఎవడన్నాడు బహిరంగ చర్చకు నేను సిద్ధం పోదలుకోనమన్నానికి సంబంధించి అంటే రా, ఏ గ్రామానికి పోదాం, ఏ ప్రాంతానికి పోదాం, ఏ ఊరికి పోదాం. కాబట్టి ఏదో మాట్లాడదాం, ఆమె తోకముడిచి పారిపోదాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదైనా సరే అభివృద్ధి జరిగింది అంటే ఈ నియోజకవర్గం కానీ, ఈ జిల్లా కానీ, రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది తప్ప మరెక్కడ జరిగినటువంటి సందర్భం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నిరసన కార్యక్రమాలన్నీ జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.